ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాల మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దొనకొండ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ దర్శి ఏరియా నియోజకవర్గం కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలో ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇంట్లో జీవిస్తున్నారని, చాలీ చాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారని, ఒక్కొక్క ఇంటిలో 2 కుటుంబాల నుంచి 3 కుటుంబాల వరకు జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా పేదవారిని పట్టించుకున్న నాదుడే కరువయ్యారని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు పట్టణంలో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం మంజూరు చేసిందని, అందులో ఏ విధంగా గృహాలు నిర్మించుకుంటారని ఆయన ఆరోపించారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి సరిపోయేంత స్థలం కేటాయించాలని ఆయన అన్నారు. బీకేఎంయు రాష్ట్ర నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, వెంటనే అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. ఇంటి స్థలం నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థలాలు ఉన్న వారికి హౌసింగ్ బోర్డు వారు కాలనీలు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. అనంతరం దొనకొండ మండల సీనియర్ అసిస్టెంట్ ఎస్కే బాజీకు సుమారు 200 అర్జీలు అందజేశారు. తొలుత ఈపీ పార్టీ ఆధ్వర్యంలో అర్జీదారులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి చన్యపోయిన గురుమూర్తి, బాలయ్య, కనపర్తి సురేంద్ర, జి స్టాలిన్, మరియదాసు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాలి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయాలి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయాలి.